ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ చైత్రయాత్ర కొనసాగిస్తోంది. సంచలన ప్రదర్శనతో ఆ జట్టు 7వ విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించి రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇది ముంబైకి కలిసి రాలేదు. కేవలం 6 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు వికెట్లు కోల్పోయారు. దీని తర్వాత సందీప్ శర్మ ముంబై వెన్నువిరిచాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, గొరాల్డ్ కోయెట్లను సందీప్ శర్మ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే సమర్పించుకొని వారి వికెట్లు తీశాడు. రోహిత్ నుంచి హార్దిక్ పాండ్యా వరకు ముంబై టాప్ బ్యాట్స్మెన్లు ఫ్లాప్ షో మధ్య తిలక్ వర్మ అద్భుతమైన ఆటతో రాణించాడు. తిలక్ వర్మ, నెహల్ వధేరా జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తిలక్ వర్మ 45 బంతుల్లో 30 సిక్స్లు, 5 ఫోర్ల సహాయంతో 65 పరుగులు చేశాడు. ఆ తర్వాత నెహల్ వధేరా 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 49 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ల కారణంగా ముంబై స్కోరు 170 చేరుకోగలిగింది. ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ 6 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ డకౌట్, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు మాత్రమే చేశారు. హార్దిక్ పాండ్యా కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్లో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు తీశాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఆడాడు. జోస్ బట్లర్ కూడా 35 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీని తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ జైస్వాల్కు మద్దతుగా నిలిచాడు. శాంసన్ 28 బంతుల్లో 38 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ గెలుపుతో రాజస్థాన్ జట్టు వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది.